హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. మనం లాస్ట్ వీడియోలో రెస్పిరేషన్ టాపిక్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రాసెస్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్లో మనం చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్లో గ్యాస్ అండ్ న్యూట్రియంట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఏమేమి కనిపిస్తాయని చూసినట్లయితే బ్లడ్, అలాగే హార్ట్, బ్లడ్ వెజల్స్ అనేవి కనిపిస్తాయి. బ్లడ్ ఏం చేస్తుందని చూసినట్లయితే బ్లడ్ టు క్యారీ డిఫరెంట్ మెటీరియల్స్. బ్లడ్ అనేది కొన్ని రకాల మెటీరియల్స్ అనేది క్యారీ చేస్తుంది అనమాట, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. హార్ట్ ఏం చేస్తుంది? టు పంపింగ్ ద బ్లడ్ అనేది పంప్ చేస్తుంది అనమాట. ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఏం చేస్తున్నాయి? టు సప్లై ద బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్. మనకి బ్లడ్ అనేది డిఫరెంట్ పార్ట్స్కి అనేది పంపించడానికి మనకి ఇక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకుంది బ్లడ్ కదా. సో బ్లడ్ చూసినట్లయితే మనకి బ్లడ్ యాక్ట్స్ యాజ్ ఏ ట్రాన్స్పోర్టర్ ఫర్ ఫుడ్, ఆక్సిజన్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ విత్ అవర్ బాడీస్. బ్లడ్ ఏం చేస్తుంది అని చూసినట్లయితే బ్లడ్ అనేది మనకి ఫుడ్ అంటే న్యూట్రియంట్స్, అలాగే ఆక్సిజన్ అండ్ వేస్ట్ మెటీరియల్, మన బాడీలోని వేస్ట్ మెటీరియల్ని బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మన బాడీలో. ఇక్కడ మనకి చూసినట్లయితే బ్లడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్ 9th క్లాస్లో యానిమల్ టిష్యూలో మీరు ఇది చదువుతారు, బ్లడ్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ అని. ఇక్కడ మనం అప్పుడే తెలుసుకుని బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్ అని. బ్లడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్. ఈ బ్లడ్లో మనకి ఇది ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇందులో మనకి ఏమేమి కనిపిస్తాయంటే ప్లాస్మా అండ్ బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ అనేవి ఏమేంటి అని ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమేమి బ్లడ్ సెల్స్ కనిపిస్తాయంటే రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్, అలాగే ప్లేట్లెట్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాస్మా చూసినట్లయితే మనకి ప్లాస్మా క్యారీస్ న్యూట్రియంట్స్, కార్బన్ డైఆక్సైడ్, సాల్ట్స్ అండ్ నైట్రోజినస్ వేస్ట్ ఇన్ డిజాల్వ్డ్ ఫామ్. ఇక్కడ ప్లాస్మాలో మనకి ఏమి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చూసినట్లయితే న్యూట్రియంట్స్, కార్బన్ డైఆక్సైడ్, సాల్ట్స్, ఇవన్నీ కూడా నైట్రోజినస్ వేస్ట్, ఇవన్నీ కూడా ప్లాస్మాలో డిజాల్వ్డ్ ఫామ్లో ఉంటాయన్నమాట. డిజాల్వ్డ్ ఫామ్లో మనకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, డిజాల్వ్డ్ ఫామ్లో. నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్తో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ బ్లడ్ తర్వాత హార్ట్ చూసినట్లయితే జస్ట్ లైక్ హౌ ఎన్ ఎలక్ట్రిక్ మోటార్ పంప్స్ వాటర్ ఇన్ ద పైప్స్, హార్ట్ పంప్స్ ద బ్లడ్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. మనకి ఎలక్ట్రిక్ మోటార్ వాటర్ పైప్స్ ద్వారా ఎలాగా పంప్ చేస్తుందో అలాగే మన హార్ట్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ అనేది పంప్ చేస్తుంది అనమాట. అందువల్ల మన హార్ట్ని ఎలక్ట్రిక్ మోటార్తో పోల్చారు. అవర్ హార్ట్ ఈజ్ మస్క్యులర్ ఆర్గన్. హార్ట్ అనేది ఒక మస్క్యులర్ ఆర్గన్. ఇట్ ఈజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్. మన హార్ట్ అనేది మన యొక్క ఫిస్ట్ సైజ్ అంత మాత్రమే ఉంటుందన్నమాట. ఈ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకి ఏం కనిపిస్తుంది అంటే రిబ్ కేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. హార్ట్లో మనకి చూసినట్లయితే మనకి 4 చాంబర్స్ కనిపిస్తాయి. హార్ట్లో మనకి చూసినట్లయితే మనకి 4 చాంబర్స్ అనేవి కనిపిస్తాయి. పైన 2 చాంబర్స్ని అప్పర్ చాంబర్స్ అంటాం, అలాగే కింద ఉన్న వాటిని మనం లోయర్ చాంబర్స్ అంటాం. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. సో పైన రెండింటిని ఏట్రియాస్ అంటాం, కింద ఉన్న వాటిని వెంట్రికల్స్ అని చెప్పొచ్చు. రైట్ ఆరికల్ ఆర్ లెఫ్ట్ ఆరికల్, రైట్ వెంట్రికల్ ఆర్ లెఫ్ట్ వెంట్రికల్. The first job is the collect of deoxygenated blood from the different parts of the body and send it to the lungs for the oxygenation. ఫస్ట్ డియాక్సినేటెడ్ బ్లడ్ని డిఫరెంట్ పార్ట్స్ నుంచి, బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ నుంచి మనకి లంగ్స్కి అనేది సెండ్ చేస్తాయి. ఏంటి ఇక్కడ సెండ్ చేసాయి అంటే మనకి రైట్ సైడ్ ఉన్న ఈ చాంబర్స్, హార్ట్లో ఉన్న రైట్ సైడ్ ఉన్న చాంబర్స్ అనేవి ఏం చేస్తాయి, డిఫరెంట్ పార్ట్స్ నుంచి డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది మనకి లంగ్స్కి సెండ్ చేస్తాయి అన్నమాట. దిస్ టాస్క్ ఇస్ డన్ బై ద రైట్ సైడ్ చాంబర్స్ ఆఫ్ ద హార్ట్. ఇవి ఏం చేస్తాయి, ఈ టాస్క్ ఎవరు కంప్లీట్ చేస్తున్నారంటే రైట్ సైడ్ చాంబర్స్ ఆఫ్ ద హార్ట్లో ఉన్న రైట్ సైడ్ చాంబర్స్ అనేవి చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ద సెకండ్ జాబ్ is to collect the oxygenated blood from the lungs and supply it to the different parts of the body. ఇక్కడ సెకండ్ జాబ్ ఏంటంటే ఆక్సిజనేట్ అయిన బ్లడ్ని లంగ్స్ నుంచి
మళ్ళీ తీసుకొని నెక్స్ట్ సప్లై డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మన బాడీలోని డిఫరెంట్ పార్ట్స్కి పంపించాలి. ఈ సెకండ్ జాబ్ ఎవరు చేస్తున్నారని చూసినట్లయితే దిస్ టాస్క్ ఇస్ డన్ బై ద లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఛాంబర్స్ అనేవి ఈ టాస్క్ చేస్తున్నాయి. ఏంటది అని చూసినట్లయితే సెకండ్ జాబ్ ఏంటి, ఫస్ట్ తోటి కంప్లీట్ అయింది కదా, సెకండ్ ఏం చేస్తున్నాయంటే ఆక్సిజనేట్ అయిన బ్లడ్ని మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఛాంబర్స్, లెఫ్ట్ ఆరికల్స్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్, ఈ రెండు ఏం చేస్తున్నాయి, లెఫ్ట్ ఆరికల్స్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఈ రెండు ఏం చేస్తున్నాయంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుంచి మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలోని డిఫరెంట్ పార్ట్స్కి అనేది పంపిస్తున్నాయి అన్నమాట. దిస్ టాస్క్ ఈస్ డన్ బై ద లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్ ఆఫ్ ద హార్ట్. బట్ దిస్ టూ టాస్క్స్, ఈ రెండు టాస్క్లు కూడా మనకి టూ టాస్క్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్ ఎట్ ది సేమ్ టైం. డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్ళడం, లంగ్స్లో ఆక్సినేటర్ అవ్వడం, నెక్స్ట్ ఆక్సినేట్ అయిన బ్లడ్ మళ్ళీ బాడీ పార్ట్స్ పంపించడం, ఇదంతా కూడా అట్ ది సేమ్ టైం అనేది జరుగుతుందన్నమాట. రిలాక్సేషన్ టైంలో రైట్ ఏట్రియం గెటింగ్ ద డీఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. రైట్ ఏట్రియం ఏం చేస్తుంది, డీఆక్సినేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్ని తీసుకురావడం. అలాగే లెఫ్ట్ ఏట్రియం గెటింగ్ ద ఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్. లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుంది, ఆక్సినేటెడ్ బ్లడ్ని లంగ్స్ తీసుకురావడం. అలాగే కాంట్రాక్ట్ టైంలో రైట్ వెంట్రికల్స్ కాంట్రాక్ట్స్ అండ్ పంప్ ద బ్లడ్ టు లంగ్స్. కాంట్రాక్ట్ టైంలో మనకి బ్లడ్ అనేది లంగ్స్కి పంపించడం రైట్ వెంట్రికల్స్ చేస్తున్నాయి. నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్స్ అండ్ పంప్స్ ద బ్లడ్ టు బాడీ పార్ట్స్. లెఫ్ట్ వెంట్రికల్స్ ఏం చేస్తున్నాయి, కాంట్రాక్ట్ టైంలో పంప్స్ ద బ్లడ్ టు బాడీ పార్ట్స్. బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. వెంట్రికల్స్ possess thicker muscular walls compared to atria because they need to pump blood to various organs. వెంట్రికల్స్ యొక్క వాల్స్, మస్కులర్ వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి అన్నమాట కంపేర్ టు ఏట్రియాతో పోలిస్తే మనకి వెంట్రికల్స్ యొక్క వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి. ఎందుకు అని చూస్తే బికాస్ దే నీడ్ టు పంప్ బ్లడ్ టు వేరియస్ ఆర్గన్స్. ఈ వెంట్రికల్స్ యొక్క తో పోల్చితే మనకి లోయర్ ఛాంబర్స్ అయిన వెంట్రికల్స్లో మనకి మస్కులర్ వాల్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి. ఎందుకు అని చూసినట్లయితే ఈ అప్పర్ ఛాంబర్స్ బ్లడ్ అనేది ఓన్లీ వెంట్రికల్స్కి మాత్రమే, కింద ఉన్న లోయర్ ఛాంబర్స్కి మాత్రమే ఫ్లో చేయాలి. కానీ మనకి ఇక్కడ వెంట్రికల్స్ అనేవి మళ్ళీ అవి ఏం చేస్తాయంటే బ్లడ్ మిగతా ఆర్గాన్స్ అన్నిటికి, బాడీ పార్ట్స్లో మిగతా ఆర్గాన్స్ అన్నిటికి పాస్ చేయాలి. కాబట్టి వాటి యొక్క వాల్స్ అనేవి చాలా థిక్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, థిక్ వెంట్రికల్స్ వాల్స్, థిన్ యాట్రియల్ వాల్స్. మనకి వెంట్రికల్ వాల్స్ అనేవి చాలా థిక్గా ఉంటాయి, అలాగే యాట్రియల్ వాల్స్ అనేవి చాలా థిన్గా అనేది ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లకి మధ్యలో మనకి వాల్వ్స్ అనేవి ఉంటాయి. వాల్వ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాల్వ్స్ ప్రివెంట్ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్ డ్యూరింగ్ ద కాంట్రాక్షన్స్ ఆఫ్ ఏట్రియా ఆర్ వెంట్రికల్స్. మన ఇక్కడ కాంట్రాక్షన్స్ అలాగే రిలాక్సేషన్స్ జరిగాయని చెప్పాం కదా. సో కాంట్రాక్షన్స్ రిలాక్సేషన్స్ జరిగినప్పుడు ఈ బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో అనేది అవ్వకుండా ఈ వాల్వ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.